నమస్తే. వెల్కమ్ టు మెగా డిబేట్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన చేయాలి అని చెప్పేసి భావించారు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీనే ఆయన లండన్ ఉంది. అఫ్ కోర్స్ తన బిడ్డలు అక్కడే ఉన్నారు కాబట్టి పర్యటన వాళ్ళ బర్త్డే ఫంక్షన్స్ ఏవో సంథింగ్ ఉన్నాయట. సో వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నారు. ఈ క్రమంలో సిబిఐ కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన పాస్పోర్ట్ కి సంబంధించి కొన్ని చిక్కులు ఎదురవుతూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది? మరి ఆయన పాస్పోర్ట్ కి సంబంధించిన అంశాలు అంటే ఎన్ఓసి తీసుకోమని చెప్పేసి చెప్పటం, మరి ఆ ఎన్ఓసి గురించి ఆయన కొంచెం ఇబ్బందులు పడుతుంది. దాని వలన ఆయన ఇంకా లండన్ వెళ్ళకపోవడం. ఈ క్రమంలో అది జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. సో ఈ రోజు దానికి సంబంధించిన అంశం కూడా కోర్టులో రానుంది తెరపైకి. మరి ఏం జరగబోతుంది ఏంటి అనే అంశాన్ని ఈరోజు మనం చర్చించబోతున్నాము. చర్చలో మనతో పాల్గొనబోతున్నవారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి గారు, అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి శివపార్వతి గారు, రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు, మరి కొద్దిసేపట్లో వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మణ్ రావు గారు జాయిన్ అవబోతున్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మాట అనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గారు, చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళాలనుకున్నారు, గతంలో కూడా వెళ్ళొచ్చారు ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వెళ్ళాలి అనేసరికి కొన్ని చిక్కులు ఎదురైంది. అఫ్ కోర్స్ అంతకు ముందు అంటే ముఖ్యమంత్రి, దాని తర్వాత ఏమో పరిస్థితులు కొంచెం తారుమారైంది కదా. ఈ క్రమంలో ఇప్పుడు ఆయనకేమో లండన్ పర్యటన అనేది కొంత ఇబ్బందికరంగానే మారింది. ఈ పాస్పోర్ట్ కి సంబంధించిన అంశాలు ముందు మీరు ఎన్ఓసి సబ్మిట్ చేయండి అని చెప్పేసి. సో ఈ రోజు దానికి సంబంధించి అంటే దానికి సంబంధించి కూడా ఆయన పిటిషన్ వేశారు. ఏమిటి ఈ విచిత్ర పరిణామాలు చెప్పండి సార్. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి పాస్పోర్ట్ విధానం వేరు. తర్వాత ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత అంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటారు దాన్ని. అది రద్దయిపోయిన తర్వాత ఇంకా రెగ్యులర్ పాస్పోర్ట్ మీదనే అతను ప్రయాణం చేయాలి. అయితే మరి అతను మర్చిపోయి ఉండొచ్చు, లేక నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. రెగ్యులర్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో అది రెన్యువల్ కాలేదు, రెన్యువల్ చేసుకోలేదు ఆయన. దాని గడువు అయిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకోవాలి రొటీన్ గా. అధికారంలో ఉన్నప్పుడే రెన్యువల్ చేసుకొని ఉంటే ఇంకో విధంగా ఉండేదేమో. ఎందుకంటే రెన్యువల్ చేయాలంటే పర్మిషన్స్ ఇవన్నీ కూడా మేనేజ్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు తను విధి లేని పరిస్థితుల్లో కోర్టుకు పోయాడు. విధి లేని పరిస్థితి ఏంటి అక్కడ అంటే కోర్టుకు పోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ యొక్క రెగ్యులర్ పాస్పోర్ట్ కూడా 1 సంవత్సరం మాత్రమే చేస్తాము అని చెప్పి కోర్టు చెప్పింది. దాని కాదు రెగ్యులర్ పాస్పోర్ట్ అనేది 5 సంవత్సరాల కాల పరిమితి, కాబట్టి నాకు 5 సంవత్సరాల కాల పరిమితి ఇవ్వాలి అనేటువంటి దాని మీద పోయాడు. అసలు కోర్టుకు పోయేంత సీరియస్నెస్ ఇందులో ఏమి నాకైతే కనిపించలేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన అమ్మాయి గారి అంటే పాప యొక్క కూతురు యొక్క పుట్టినరోజు పండుగకు వెళ్ళాలి అని కదా ఆయన అఫిడవిట్లో వేసింది పర్మిషన్ కోసం. సరే, వెళ్తున్న కారణాలు ఇది వేరే ఏమున్నా మనకైతే తెలీదు. వేరే ఏమన్నా ఉన్నాయో లేదో అనేది ఆయన అంతరాత్మకు తెలుసు. ఆయన ఎందుకు వెళ్తున్నాడో కారణం అయితే పుట్టినరోజు చూపించాడు. చూపించినప్పుడు పుట్టినరోజు పండగ ప్రతి సంవత్సరము వస్తుంది. వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా ఇవాళ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లో చూసుకుంటారు, మాట్లాడతారు, అన్ని చేస్తారు. ఇక్కడ ఒకవైపు ఇంత వరదల పరిస్థితి, తీవ్రమైన పరిస్థితులు ఉంటే ఆయనకు నిజంగా అమ్మాయి పుట్టినరోజు ఇంపార్టెంటా? ఓకే, ఇంపార్టెంట్ అనుకుందాం. పుట్టినరోజు ఒక రోజు జరుగుతుంది ఫంక్షన్. ఒక రోజు ముందు వెళ్తారు ఏర్పాట్ల కోసం, మంచి చెడ్డ ఏంటి అని పోతారు. ఏదో ప్రయాణంలో రెస్ట్ తీసుకోవడానికి అంత లేదు. ఇంకొక రోజు ఉంటారు, పుట్టినరోజు అయిపోయినాక 2 రోజులు ఉంటారు, వస్తారు. 23 డేస్ 23 డేస్ పర్మిషన్ అడిగితే కోర్టు కూడా
ఏమి ఆలోచించకుండా కోర్టు కూడా ఇచ్చేసింది. అంటే నేను కోర్టు కూడా తప్పుపడుతున్నా, ఇచ్చేసింది. అక్కడ జడ్జి గారు అని ఆయన ఎవరికైనా బెయిల్ ఇవ్వాలన్నా, పర్మిషన్లు ఇవ్వాలన్నా, ఏదైతే ఫైల్ చేసి ఉంటారో కోర్టులో దాన్ని మొత్తం చదివి నిర్ణయం తీసుకుంటారు. మామూలుగా పుట్టినరోజు పండుగకి 23 రోజులు ఎందుకు అడిగారని మరి జడ్జి గారు ఆలోచన చేయాలి కదా, చేయలేదేమో, ఎక్కడికి పోతాడు వస్తాడు కదా అని ఆయన అనుకుంటున్నాడేమో, ఎవరికి తెలియదు. మొత్తం మీద ఎందుకంటే కోర్టులో ఒక్కోసారి విచిత్రమైన జడ్జిమెంట్లు ఇస్తుంటది. బెయిల్ వచ్చే వాళ్ళకు ఇస్తారు, ఇట్లా చేస్తుంటాయి కోర్టులు కూడా. ఒక కోర్టులో బెయిల్ రాకపోతే ఇంకో కోర్టులో బెయిల్ వస్తుంది. ఇలాంటి పరిస్థితులు కోర్టులు కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు ఈయన అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు అన్ని రోజులు, ఇక్కడ ఇంత వరదల పరిస్థితి తీవ్రంగా ఉండి ప్రజలు అల్లాడుతుంటే అన్నది నిజంగా ఎవరైనా చర్చించాల్సినటువంటి అంశం. అది ప్రజలు కూడా చర్చిస్తారు. ఎందుకు అంత ఇంపార్టెంట్. పోనీ ప్రతి సంవత్సరము కూతురు లండన్ లో ఉంటే ఎంతకాలం నుంచి ఆమె అక్కడే చదువుకుంటూ అక్కడే ఉంటూ ఇప్పుడు ఏదో జాబ్ చేస్తున్నదని విన్నాం. ఉంటే ప్రతి సంవత్సరం వెళ్ళాడా? పుట్టినరోజు పండక్కి వెళ్ళలేదు ప్రతి సంవత్సరం. ఏయో కారణాలు ఉన్నాయి అనేటువంటిది ఇవాళ జోరుగా చర్చ నడుస్తున్నది. ఇంకా ఏదో కారణాలు ఉన్నాయి, ఇంకా ఏదో కారణాలు. మరి ఇప్పుడు కోర్టు ఆ విధంగా ఎన్ఓసి రావాలి అని చెప్పడంలో తప్పేముంది? ఆయన మీద అనేక కేసులు ఉన్నవి. సో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కాబట్టి ఆ హోదా ఒక ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళినా కూడా తిరిగి వస్తాడని పర్మిషన్లు ఇస్తాయి కోర్టు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండే ఆయన ఎస్కేప్ అయిపోతాడని ఏ కోర్టు అనుకోదు. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కోర్టులు యొక్క జడ్జీలు కూడా ఆలోచిస్తారు కదా. అది ఇప్పుడు ఈ పాయింట్ మీద నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక కోర్టులో పర్మిషన్ వస్తే ఇంకో కోర్టులో ఇది ఎన్ఓసి తెచ్చుకోవాలా అన్నారు. ఇంకో కేసులో ఇది కేసులు ఉన్నప్పుడు పాస్పోర్ట్ మనము రెన్యువల్ పెట్టుకుంటాం అనుకోండి. అప్లై చేసినప్పుడు కానీ రెన్యువల్ పెట్టినప్పుడు కానీ ప్రొసీజర్ ఒకటే. అప్లికేషన్ పెట్టినా కూడా ఆయన ఎవరు, కేసులు ఉన్నాయా, ఏం కేసులు ఉన్నాయి, దేశ ద్రోహం కేసులు ఉన్నాయా, ఇవన్నీ వెరిఫై చేస్తారు. నువ్వు రెన్యువల్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఇతర కేసుల్లో కూడా ఉన్నాడు అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు కోర్టు మీరు ఎన్ఓసి తెచ్చుకోండి అని పోలీస్ వ్యవస్థ చెప్పింది ఎక్కడో కోర్టు నుంచి. అది మళ్ళీ కోర్టుకు పోయినప్పుడు ఏమైపోయింది, కోర్టు ఏడాది మాత్రమే ఇవ్వగలుగుతాము అని కోర్టు చెప్పింది. దాని మీద హైకోర్టుకు పోయాడు. హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఏం జడ్జిమెంట్ వస్తుంది అన్నది మనం ఊహించలేము. ఎందుకంటే ఇవాళ కోర్టుల జడ్జిమెంట్లను కూడా ఊహించే పరిస్థితులు కనపడడం లేదు. అన్ని వండర్ఫుల్ గా ఉంటున్నాయి అప్పుడప్పుడు. మరి ఇన్ఫ్లుయెన్స్ తో వస్తున్నాయో ఇతర కారణాలు మనం అయితే చెప్పలేము. చేస్తారంటే అది కరెక్ట్ కాదేమో బహుశా మనం మాట్లాడుతాం ఆ విధంగా. అంటే ఎందుకంటే కాకపోతే కొంత అనుమానం అనేది వ్యక్తపరుస్తున్నారు మీరు. కానీ కోర్ట్స్ అంత ఈజీగా ప్రభావితం అయితే అవ్వలేండి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా కొన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇప్పుడు ఇవాళ రాజకీయ వ్యవస్థను నమ్మటం లేదు, అధికార వ్యవస్థను నమ్మటం లేదు, మీడియా వ్యవస్థలను నమ్మటం లేదు. కేవలం నమ్మకం కోర్టుల మీదనే ఉంది ప్రజలకు. ఆ నమ్మకాన్ని కోర్టులు కూడా పోగొట్టుకుంటే గనక ఇంకా మనం చేసేది ఏముండదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో. అవునవును. ఓకే సార్, మళ్ళీ వస్తాను. సుధాకర్ రెడ్డి గారు. సార్ ప్రసాద్ గారు, మీకు లక్ష్మణ్ గారికి, మేడం గారికి నమస్కారం అండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఇందాక లక్ష్మణ్ గారు చాలా స్పష్టంగా విశ్లేషించారు. ఆయన అంత అర్జెంట్ గా వెళ్ళడం, 23 రోజులు ఉండాలనుకోవడం అవన్నీ అవసరం లేదు. 2 రోజులు ముందు వెళ్ళొచ్చు, బర్త్డే ఫంక్షన్ చేసుకోవచ్చు, రావచ్చు, లేకపోయినా వెళ్ళకపోయినా కొంపలు మునిగింది లేదు. కానీ ఆయన భయపడుతున్నాడండి. ఇక్కడ ఉంటే ఇప్పుడు బెయిల్ మీద 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ ఆ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లు వేశారు. ఏదో జరుగుతుంది. ఏ క్షణంలో బెయిల్ రద్దు అయినా ఆయన జైలుకు పోక తప్పదు.
జైలుకి పోయిన తర్వాత ఇంతకు ముందు 16 నెలలు ఉన్నట్టు ఇప్పుడు ఎన్ని నెలలు ఉండాలో తెలియదు. ఆ తర్వాత రోజు విచారణ చేసి సత్వర విచారణ చేసి శిక్షలు వేస్తే శాశ్వతం కాకపోతే 7 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష పడచ్చు. ఆ భయం ఆయన వెంటాడుతోంది. పారిపోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. లండన్ కి వెళ్ళడం అంటే లండన్ కు పారిపోవడమే. ఇప్పుడు అంతా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇది అపోహ కానీ నింద కానీ కాదండి. ఎందుకంటే మనం ఒక అంశాన్ని విశ్లేషించేటప్పుడు కారణాన్ని చూస్తాం. ఏమంత అర్జెంట్ ఇప్పుడు లండన్ కు పోకపోతే ఏమవుతుంది? ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు విజయవాడ అతలాకుతలం అయిపోయింది. చాలా రోడ్లు కొట్టుకుపోయాయి, జనాలు చనిపోయారు, తిండికి నీళ్ళకి కరువై ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మిగతా మంత్రివర్గ సహచరులు రాత్రి పగలు ఆడ కష్టపడుతుంటే ఈయన ఎక్కడో కూర్చొని అక్కడ ఏమీ జరగలేదు అది జరగలేదని ఏదో చేసి ఒక రోజు నీళ్ళల్లో కాళ్ళ వరకు దిగాడు. ఆయన అది దిగేసి వచ్చేసాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే అండి, మీరంటే అధికారంలో ఉన్నారు కాబట్టి మీ బాధ్యత, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మీరు చేస్తున్నారు. ఆయనకి ఇవ్వలేదు కాబట్టి ఆయన చేయట్లేదు. ఏముందండి? అలా కాదండి, స్వచ్ఛంద సంస్థలు కూడా చేస్తున్నారు. ప్రశాంత్ గారు ఇప్పుడు బాధపడడానికి బాధ్యతలు తీసుకోవడానికి అంటే సామాజిక బాధ్యతలు తీసుకోవడానికి అధికారాలు అవసరం లేదండి. స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. చాలా మంది అక్కడ పని చేయలేను డబ్బులు ఇస్తున్నారు. ఈయన ఒక ప్రతిపక్ష నాయకుడుగా మీకు ఎక్కడ వెళ్తే ప్రతిపక్షం అంటే గుర్తొచ్చింది. ఆయన తనకు బలం లేకపోయినా ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలని కోరుకోవడమే ఈ పాస్పోర్ట్ కోసం అండి. చాలా మందికి అది అర్థం కాదు. ఎందుకు ఈయన ప్రతిపక్ష హోదా లేకపోతే కూడా మాట్లాడచ్చు కదా, హోదాతో పని ఏమంది. ఆ డిప్లొమాట్ పాస్పోర్ట్ అధికారము హోదా ఉన్న వాళ్ళకి ఇచ్చే పాస్పోర్ట్ అండి. ఈయనకు ముందే తెలుసు అనమాట, డిప్లొమాట్ పాస్పోర్ట్ మనకు రద్దు అవుతుంది, రెన్యువల్ చేసుకోలేము, కాబట్టి ప్రతిపక్ష హోదా వస్తే మళ్ళీ చెక్కేసేయచ్చు. ఈ కుట్రపూరితమైన ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి కానీ రెన్యువల్ ప్రతిపక్ష హోదా వస్తే ఇప్పుడు మళ్ళా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వస్తుంటారా? ఇది పాస్పోర్ట్ అంటే ప్రతిపక్ష హోదా వస్తే ఆయన క్యాబినెట్ హోదా వస్తుందండి ప్రతిపక్ష నాయకుడు. అది అధికారికం కదా, అధికారికంగా ఉన్నప్పుడు డిప్లొమాట్ పాస్పోర్ట్ రావచ్చు. పాస్పోర్ట్లు వీసాలు చాలా సందర్భాల్లో వస్తుంటాయి పోతుంటాయి. ఎందుకంటే నేను చూస్తుంటా, మా అబ్బాయి ఇప్పటికి 17 దేశాలు తిరిగాడు. వీసా అదే పాస్పోర్ట్ వచ్చినంత మాత్రాన వీసా రావాలని లేదు. చాలా సందర్భాల్లో ఆ మధ్య అయితే మాకు ఇక్కడ చేస్తే మళ్ళీ బెంగళూరు పోయి మా వాడు వీసా తీసుకొని వెళ్ళాడు మా హర్ష. అంటే ఇది ఎందుకు అంటున్నానంటే చాలా కష్టం. సాధారణ ప్రజలకు పాస్పోర్ట్ రావడం కష్టం, వీసాలు దొరకడం కష్టం. ఒక్కొక్కసారి మనకు ఆ బ్యాలెన్స్ బ్యాంకులో డబ్బు లేదన్నా కూడా, ఒక అబ్బాయి నాకు తెలిసి వాళ్ళ నాన్నగారు ఇన్కమ్ ట్యాక్స్ అది పెడితే నీ ఇన్కమ్ లేదు కదా అని లండన్ వాళ్ళకి వీసా నిరాకరించారు. లండన్ కి వీసా తీసుకోవడం చాలా కష్టం. అలాంటి దశలో నేరాలు, తీవ్రమైన నేరాలు మోపబడి 16 నెలలు జైల్లో ఉండి అవన్నీ బెయిల్ మీద ఉన్న వ్యక్తికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు విదేశాలు తిరగని వీసాలు ఇవ్వడము కష్టం అండి. లేదు ఈ పాస్పోర్ట్ కూడా అందుకనే 1 year కి ఇచ్చారు. ఏమైపోతుందండి, ఈ 1 year పాస్పోర్ట్ తీసుకుని ఆయన 23 రోజులు లండన్ లో ఉండొచ్చు కదా, ఇబ్బంది లేదు కదా. 5 ఏళ్ళు పాస్పోర్ట్ కోసం కోర్టుకి ఎందుకు వెళ్ళాలి? ఇక లాజిక్ అండి. 1 year కి ఇచ్చారు, ఆ 1 year తర్వాత రెన్యువల్ చేసుకో. సహజంగా పాస్పోర్ట్ల కోసం కోర్టులకు వెళ్లే వాళ్ళు నాకు తెలిసి ఇప్పటి వరకు నేను పెద్దగా చూడలే, ఉండొచ్చేమో ఎవరైనా. అంత బాధ ఏమంటే ఆయన పారిపోవడానికి పథకం వేశారు. ఆయన రాజకీయాలు వదిలేసి ఎక్కడో వెళ్ళిపోతారన్న ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తోంది. కాబట్టి ఈ రోజు ఆ విచారణ ఉంది. పాస్పోర్ట్ ఏమవుతుందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ఉంటే పాస్పోర్ట్ కోసం కోర్టులకు వెళ్లాల్సిన పని లేకుండా ఉన్న పాస్పోర్ట్ తో వెళ్ళొచ్చు, రావచ్చు. ఇక్కడ వరదల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చండి. ఆయన ఎవరు వద్దనం కదా. ఇప్పుడు మీరు అన్నట్టు తిరుగుతున్నారు. నిమ్మల రామానాయుడు గారు రాత్రి పగలు అక్కడే మోటార్ సైకిల్ ఉన్నారు, రోడ్ల పక్కన అన్నం తింటున్నారు. లోకేష్ గారు తిరిగారు, మిగతా మంత్రులు కూడా నారాయణ గారు అందరూ తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగితే కూడా ఎవరో వద్దాను. ఆయన ఏదో 1 కోటి రూపాయలు ప్రకటించి వదిలేశారు. ఆ డబ్బులు తీసుకెళ్ళండి, లేకపోతే కూరగాయలు, సరుకులు, అన్నం, ఆహార పొట్లాలు తీసుకెళ్లి ప్రజలకి 4 ఊర్లలో పంచండి. 4 ఊర్లండి. పోనీ మీకు ఓట్లేసిన ప్రజలు ఉంటారు కదా,
ఒక్కొక్క గ్రామం, కొన్ని గ్రామాలు తెలుగుదేశానికి వేస్తే కొన్ని గ్రామాలు వైఎస్ఆర్ పార్టీకి వేస్తారు. అవి తెలిసి అవి చాలా, నాకు కూడా రాజకీయాల్లో ఉన్నాను. మీకు ఓట్లేసిన గ్రామాలైనా సహాయ కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు అందించండి. ఎందుకంత తపన కోర్టులకు వెళ్ళి ఏదో లండన్ పోయి ఏం చేయాలండి? ఇప్పుడు ఏం లేదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఈ పాస్పోర్ట్లు వీటి వెనక ఆయన స్వార్థము, తప్పించుకు వెళ్ళడం, పారిపోవడం అన్నది ఉంది. కాబట్టి కోర్టులు మరింత ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆయనకు పాస్పోర్ట్ ఇవ్వకపోవడమే మంచిది అనేది నా ఉద్దేశం అండి. రైట్ సార్, మళ్ళీ వస్తాను. శివపార్వతి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి ప్రసాద్ గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. మేడం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పాస్పోర్ట్ కి సంబంధించిన అంశం మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల మీద లేదా? ఎందుకంటే ఒక పక్కన వరద బాధితులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆయన ఏమో నేను లండన్ వెళ్ళాలి అని చెప్పేసి కోర్టును ఆశ్రయించారు. చెప్పండి మేడం. ఆయనకి ప్రజల మీద ధ్యాస ఉంటే వరదల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళ దగ్గరకు వచ్చి సహాయ కార్యక్రమాలు చేసేవాళ్ళు. వచ్చి ఊరికే విచ్చేసి ఏదో పాల ప్యాకెట్, కనీసం ఒక పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేకపోయాడు, ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేకపోయాడు. అలాగంటే వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు కూడా రాలేదుగా. డ్రోన్లతోటి. పవన్ కళ్యాణ్ గారు రాకపోవడానికి రీజన్ అధికారులే వద్దన్నారు. వస్తే సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది, రావద్దండి, మేము చేయలేము, మీరు వస్తే ఉన్న యంత్రాంగం సరిపోదు, మీకు సెక్యూరిటీ ఇవ్వడమే సరిపోయింది, రావద్దు అని చెప్పారు. అదే రాకపోయినా లక్ష్మణ్ గారు ఎక్కడ మళ్ళీ ఆ 24 పాయింట్ గంటలు అడుగుతారని నేను అడిగాను మిమ్మల్ని. రాకపోయినా 24 గంటలు రివ్యూ చేస్తున్నారు. 400 గ్రామానికి, గ్రామానికి ₹1,00,000 చొప్పున విరాళం ఈ రోజు ఇవ్వబోతున్నారు. 1,000 కోట్ల రూపాయల చెక్కు అడుగుదాం, దాని సహాయం గురించి మాట్లాడదాం. దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఆయన ఇప్పుడు ప్రజలకి మంచి జరగాల, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఆయనకేమి ఇబ్బంది లేదు, మాకేమి ఇబ్బంది లేదు. ప్రజలు ఇబ్బంది పడతారు. మరి ప్రజలు ఇబ్బంది పడాలని కోరుకున్న వాళ్ళు ఆయన వెళ్ళాలని కోరుకుంటారు. ప్రజలు ఇబ్బంది పడకూడదు అనుకున్న వాళ్ళు ఆయన రాపోయినా పర్వాలేదు, ఆఫీస్ లో ఉండి పని చేసినా చాలు అనుకుంటారు. సో రైట్ ఇప్పుడు ఆయన వెళ్ళడం ముఖ్యం అనుకుంటే వెళ్తారు. వెళ్తే ఇబ్బంది పడేది ఎవరో అర్థమైపోయింది. ఒక రోజు వెళ్తే ఆయన సార్, ఇబ్బంది లండన్ టూర్ గురించి మాట్లాడదాం చెప్పండి. వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చి చేసింది సాధించింది ఏముంది? వచ్చి డ్రోన్లతోటి, కెమెరాలతోటి రకరకాలుగా వీడియోస్ చేసుకోవడం, ఆయన ఏదో ఉద్ధరించినట్టు, ఆ వాళ్ళు నేనే కట్టా, ఈ అదేలేండి. వాళ్ళు నేనే కట్టా, లేకపోతే ఫ్లడ్స్, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, ఈ చెత్త రాజకీయం, బురద రాజకీయం తప్ప ఆయన చేసింది, ఉద్ధరించింది కూడా ఏమీ లేదు. వచ్చాడు, వచ్చి జనాల్లో ఫోటోలు, వీడియోలు 1 గంట తీసుకోవడం, వెళ్ళిపోవడం. ఏదో ₹1,00,00,000 ఏదో చెక్కు ప్రకటించాడు. ఎంతవరకు ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. మరి ఎవరికి ఇస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఈ లోపే ఇంక పాస్పోర్ట్ అని చెప్పి ఈ రావటం కూడా పాస్పోర్ట్ కనుక ఈ ఇష్యూస్ కనుక తలెత్తకపోయినట్టయితే ఆ వరదలప్పుడు కూడా బయటకు రావడానికి ఆయన ఉండేవాడు కదా. లండన్ ఎప్పుడో పోయేవాడు. లండన్ పోకపోవడానికి రీజన్ ఏంటంటే పాస్పోర్ట్ రెన్యువల్ అవ్వకపోవడం. అదే పాస్పోర్ట్ కనుక రెన్యువల్ అయిపోయినట్లయితే 1వ తారీఖు లోపే ఎప్పుడో వెళ్ళిపోయేవాడు ఆయన. 31 వెళ్ళిపోయేవాడు. రెన్యువల్ అయిపోయిందండి. సంవత్సరానికి పర్మిషన్ ఇచ్చేసారు. చేద్దాం అనుకున్నాడు అంతే. అంతకు మించి ప్రజల మీద ప్రేమ కాదని ప్రజలకు బాగా క్లారిటీ ఉందిలేండి. ఆయన వెళ్ళి మీకు వస్తున్నాయా అంటే పేకల్లో నీళ్లు ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారని ఒక మహిళ చాచి కొట్టినట్టు మొహం మీదే చెప్పింది. ఇక్కడ వరకు నీళ్లు ఉన్నాయి, ఎవరు వచ్చి చేస్తారు అని. సో రోజుకి ఇప్పటి వరకు 97 లక్షల ఫుడ్ ప్యాకెట్లు డెలివరీ చేశారు. వాటర్ కానీ, నిత్యావసర సరుకులు కానీ పెద్ద ఎత్తులు. ఇప్పుడు అక్కడ ప్రకాశం బ్యారేజీకి కూడా ప్యారలల్ వెయిట్ చేయడానికి ఎంత డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. గంటలు కూర్చోడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు 24 గంటలు అక్కడ ఫ్లడ్స్ ఉంటే, ఎప్పుడు పడని వర్షాలు 30 సెంటీమీటర్ల వర్షం పడితే ఇంతకుముందు ఇదేం కొత్త కాదంటాడు. ఆయన ఉన్నప్పుడు పడింది 20 సెంటీమీటర్లే. ఆయన ఉన్న 5 ఏళ్లలో పడింది 20 సెంటీమీటర్లే. ఇంకా దానికన్నా 10 సెంటీమీటర్లు ఎక్కువ వచ్చినాయి. మళ్ళీ వీళ్ళు 5 ఏళ్లలో చేసిన భూ కబ్జాలు, ఏవైతే బుడమేరు పరిసర ప్రాంతాలన్నీ ఆక్రమణకు గురయ్యి కట్టడాలు కట్టి ఆ నీళ్లు వెళ్ళడానికి ప్లేస్ లేకుండా వీళ్ళు ఆక్రమించబట్టే ఆ నీళ్ళని విజయవాడ మీద పడ్డాయి వచ్చి ముంపు ప్రాంతాలు. ఏం కనీసం దానికి బుడమేరుకి కేటాయించిన 500 కోట్లు కూడా వాటిని సద్వినియోగం చేయకుండా, అసలు ఆ ప్రభుత్వంలో కొంత చేశారు గత ప్రభుత్వంలో, దాన్ని మళ్ళీ రిపేర్లు చేయకుండా ఎట్లాంటిది కనీసం ఒక గేటు కూడా ఏ ప్రాజెక్టులకి రిపేర్లు చేయాల. అట్లీస్ట్ తుప్పు పట్టిన ఆ సామాన్ అన్న తీసి కొత్త సామాన్ కూడా మార్చలా.
అలాంటి పరిస్థితుల్లో అన్నమయ్య డ్యామ్ ఏ రకం కొట్టుకుపోయిందో చూసాము. ఈ వాళ్ళు కావాలని గేట్లు ఎత్తేసి లారీలను కాపాడుకోవడం కోసం ఎలా స్వయంగా వరద జనాల మీద వదిలారో చూసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నిర్వాసితులకు ₹1 సాయం అందలా. వాళ్ళకి ప్రకటించిన ఒక్క విషయం అందలేదు. ఎస్క్రేషియా డబ్బులు అందలేదు. తిరిగి పునరావాసం కల్పిస్తా ఉన్నారు, అవి అందలేదు. వాళ్ళకి ఎట్లాంటి ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందలా. నీ గవర్నమెంట్ లో నీ వరద వస్తే నువ్వు చేయలేకపోయావు 5 ఏళ్ళు. ఇప్పటికీ స్టిల్ ఇప్పుడు నీవు ఇచ్చిన గవర్నమెంట్ చేయాలి వాళ్ళకి. సో నువ్వు వచ్చి ఈ రోజు వరదల గురించి మాట్లాడితే ఎలా ఉంటది? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉండదు. అలర్ట్ అవ్వలేదు, మీకు ముందే తెలిసినా ప్రకటించినా ముందే ఇన్ఫర్మేషన్ వచ్చినా చెప్పలేదు ప్రజలకు అంటారు. ముందే ఇన్ఫర్మేషన్ సో వచ్చి మీకు ప్రజలు తెలిసిన తరలించలేకపోయారు. మీకు తెలిసిన కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ లో ఇప్పుడు ఆయన ఒక 4 రోజులు ఏదైతే 23 రోజులు అని చెప్పేసి అప్పుడు సిబిఐ కోర్టుకి అప్పీల్ చేసుకుంటే వాళ్ళు ఓకే చేశారు. కాకపోతే ఆయనకి ఇప్పుడు ఎన్ఓసి అన్నారు. ఈ ఎన్ఓసి వలన ఏమైనా ఇబ్బందులు ఎదురవబోతున్నాయా? అసలు మీకు దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆయన అసలు 23 రోజులు ఎందుకు పెట్టినట్టు? 23 రోజులు ఎందుకు పెట్టారంటే ఆయన వ్యాపార లావాదేవీలు, ఆయనకు కావాల్సిన నెక్స్ట్ ఫర్దర్ ప్లానింగ్, ఆయన ఒక హోటల్ డబ్బులు ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్రమ డబ్బులన్నీ తోటి 70,000 కోట్లతోటి లండన్ లో హోటల్ కొన్నాడని వదంతులు వచ్చాయి. దానికి తగ్గట్టే తీసుకెళ్లేటప్పుడు ఏం చేస్తున్నారండి? ఏంటండి తీసుకెళ్లేటప్పుడు అట్లా తీసుకెళ్తారా డబ్బులు? తీసుకెళ్ళి ఆయనే కదా గవర్నమెంట్ లో ఉంది, ఏం చేస్తారు? ఆయన అయితే దొంగోడు ఆయన ఉంది ఏపీలోనే కదండి. ఆయన మనం ఉంది కేవలం ఇప్పుడు ఏపీలోనే. అధికారంలో ఉన్నాం కాబట్టి విచారణ జరిగిద్దిలేండి, అవన్నీ బయటకు వస్తాయి, రాకుండా ఏమి ఉండవులే. కానీ ఓకే. అప్పుడు అధికారం లేదు. మీరేం చేస్తున్నారంటే మాకు కనపడేటట్టు తీసుకెళ్తాడేంది? ఆయన మూటలు తీసుకెళ్ళలేడు కదా. దొంగోడు లేకపోతే అందరికీ కేంద్రం తెలిసి ఉంది, చేస్తాడా దొంగతనం? కేంద్ర ప్రభుత్వం కాదు ఏంటండి? మేడం, కేంద్ర ప్రభుత్వం ఉంది ఇంటెలిజెన్స్ కదా. రిపోర్ట్ ప్రకారమే ఆయన లండన్ లో హోటల్ కొన్నాడు అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇంటెలిజెన్సే, వాళ్ళు ఇచ్చిన ఓకే. సమాచారమే. దాని ప్రకారమే ఫర్దర్ గా కేసులు ఉంటాయి, అవి కూడా ఎదుర్కోవాలి. ఆయన పదే పదే లండన్ వెళ్ళడానికి కూడా రీజను ఆయన అక్కడ వ్యాపార లావాదేవీల కోసం వెళ్తున్నాడు. కూతుర్ని అడ్డం పెట్టుకొని వాళ్ళేదో బర్త్డేలను లేదా కూతుర్ని చూడటానికనో లేదా కూతుర్లకి ఏదో చేయించడానికనో అలా కాదు. ఏముందిలేండి, ఇప్పుడు వాళ్ళ పిల్లలు పుట్టినరోజు వెళ్ళడం తప్పే ఉంది. అడ్డమే తప్పే ఉంటుంది. ఉంది, అది వాళ్ళు కూడా నార్మల్ గా రావచ్చు. ఈయన ఎవరైనా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళే రావచ్చు కదా, ఈయన వెళ్ళాలని ఏముంది? తప్పే ఉంది. కూతుర్లు ఇప్పుడు స్వదేశానికి రావడం, ఇంటికి రావడం జాబ్ చేస్తుంది తప్పే కూతురు. ఉంటది. రావాలనుకుంటే కూతురు నెలకోసారి రావచ్చు వాళ్ళు. ఈయన జాబ్ పోవాలని చేస్తుంది, ఏం లేదు, ఈయన పర్మిషన్ ఇచ్చి పోయే ఉండకపోవచ్చు. పరిస్థితి లేదు. ఈయన పోయే పరిస్థితి లేనప్పుడు కూతుర్లు రావచ్చు కదా, ఆప్షన్ ఉంది కదా, అది ఎందుకు ఎంచుకోలేదు? ఈయన ఎందుకు లండన్ ఆఫీస్ వాళ్ళు పర్మిషన్ పోతున్నాడంటే ఎన్నోచి ఇవ్వలేదేమోనండి. బియాండ్ దట్ రీజన్ ఉంది కాబట్టి వెళ్తున్నాడు. ఆవిడ జాబ్ చేస్తుంది కదా, ఆఫీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా, లీవ్ ఇవ్వాలి కదా, వెళ్ళాలి అండి. జాబ్ చేసినా 1 వీక్ లీవ్స్ ఉంటాయండి. ఎవరికి తెలియని ఏం కాదు. పే ఆఫ్ పెట్టుకొని లీవ్స్ ఉండవు. ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. అట్లీస్ట్ 6 ఉంటాయిలే, months ఒకసారైనా కాకపోతే పే ఆఫ్ ఏదైనా పెట్టుకొని 1 వీక్ రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్ ఆ ఫెసిలిటేషన్స్ రైట్ అన్ని జాబ్స్ లో ఉన్నాయి, రావాలనుకుంటే రావచ్చు. ఇప్పుడు రైట్ ఈయన బియాండ్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ కూతుర్ని చూడటానికి వెళ్తున్నారు, కూతురు బర్త్డేకి వెళ్తున్నారంటే అదే అబద్ధం, అది అసత్యం. ఆయన వెళ్లే రీజన్ వేరు. ఇందా సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన బెయిల్ క్యాన్సిల్ అయ్యి రద్దయి పారిపోవాలని కూడా ప్లాన్ వేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం కేసు మూవ్మెంట్స్ చూసి ముందుగానే ఆయన అలర్ట్ చేసి ఆయన పెట్లు ఉంటారు కాబట్టి డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు అలర్ట్ ఇచ్చినట్టున్నారు. దానికోసమే పాస్పోర్ట్ కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకుముందు సుధాకర్ గారు చెప్పారు కదా, ప్రతిపక్ష హోదా కోసం అంత ఎందుకు పాకులాడాడు అనేది కూడా ఆయన వివరం చెప్పాడు. సో దాన్ని మేము రైట్ ఇది నమ్మే పరిస్థితిలో ఉంది. ఆయన చెప్పింది రీజన్ కరెక్టే. ప్రతిపక్ష హోదా రైట్ హోదా హోదా అని ఆయన హోదా కోసం ఎందుకు వెంపర్లాడాడు అనేది అర్థమైపోయింది. సో ఈ రైట్ పాస్పోర్ట్ దీనికోసమే ఈ అన్నిటి ఈ చిక్కుల నుంచి దీనికోసమే ఆయన స్పెషల్ గా పర్మిషన్స్ కోసమే దానికోసం ప్రయత్నం చేశాడు. అది అవ్వలేదు. ఇప్పుడు మామూలుగా ఇంకా కోర్టుకు తిరుగుతున్నాడు. సో కోర్టులో ఆయన రైట్ ఇప్పుడు మామూలుగానే 1 year ఇచ్చింది. ఆయన ఏమి నిజంగానే వాళ్ళ కూతురుని బలకరించడానికి వెళ్ళే ఆయనకి పెద్ద విషయం ఏముంది? ఇంకొక 1 year తర్వాత రెన్యువల్ చేసుకుంటాడు. మళ్ళీ 5 ఏళ్ళు కావాలి అని అంటున్నాడంటే అర్థమైంది, వెళ్ళి ఇంక 5 ఏళ్ళ దాకా రాడనేమో అర్థం. అలా అర్థం చేసుకోవాలి. అందుకని 5 ఏళ్ల కోసం ఆయన తపన పడుతున్నాడు. చూద్దాం లక్ష్మణ్ మళ్ళీ గారు ఏం వచ్చే చెప్తారు. ఉద్దేశం లేదు కాబట్టే
ఆయన తపన కోర్టుల చుట్టూ మీరు మరీ తిరగాలంటే చెప్తారు, ఎందుకు వాళ్ళందరూ రారులేండి, ఒప్పుకోవాలి. ఆయన పెద్ద సామ్రాజ్యం ఉంటాయి ఇక్కడ, మీరు మరీ చెప్తారా? ఏ నేను మరలా సామ్రాజ్యం ఉన్నా, వస్తాను. ఎంత సామ్రాజ్యం ఉన్నా ఎక్కడ నుంచైనా ఆపరేట్ చేయొచ్చుగా. లండన్ నుంచి అయినా ఆపరేట్ చేయొచ్చు. బెంగళూరు ఆ యలహంక ప్యాలెస్ నుంచి ఆపరేట్ చేయట్లే ఇప్పుడు. పేటిఎం బ్యాచ్ని, కూల్ బ్యాచ్ని, నీళ్ళు బ్యాచ్ని అన్నింటినీ. అలాగే ఆయన సామ్రాజ్యం ఏముంది, పెపెట్ షోసే అన్ని. రైట్, మరలా వస్తాను నేను. లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే ప్రసాద్ గారు, నమస్తే, గుడ్ మార్నింగ్. మీ అధినాయకుడు ఈ పాస్పోర్ట్ కి సంబంధించి కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. నాకు తెలిసి చాలా అరుదుగా ఉండేవి అనుకుంటే ఇట్లాంటి పిటిషన్లు పాస్పోర్ట్ కి సంబంధించి కూడా కోర్టుకు ఆశ్రయించడం అనేది. సో ఏంటి అసలు ఇప్పుడు 1 సంవత్సరం పర్మిషన్, పాస్పోర్ట్ 1 సంవత్సరం వ్యాలిడేషన్ ఇచ్చారు. ముందు వెళ్ళవచ్చు కదా, తర్వాత సంగతి తర్వాత, లేదు 5 ఏళ్ళు కావాలి అని చెప్పేసి ఇది ఒక విచిత్రమైన పిటిషన్ కనిపించట్లా మీకు లక్ష్మణరావు గారు? ప్రసాద్ గారు, మీకు పెనున్న పెద్దలకి అదంటి వీక్ష యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఎవరు నమస్కారం. సీఎం కున్నా ఒక డిప్లొమాటిక్ అనేది, ఒక పాస్పోర్ట్ అనేది ఉంటుందండి. ఆ అవును. పాస్పోర్ట్ ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మన లండన్కి వెళ్ళేటప్పుడు అది తన యొక్క టైం అయిపోయింది కాబట్టి రెన్యువల్ చేయడానికి వేరే ఆయన కొత్తగా మళ్ళీ ఆయన పర్సనల్ పాస్పోర్ట్ దీనికోసం జరుగుతూ ఉంది. అయితే 5 సంవత్సరాలు ఇవ్వాలి, దాని ఆ టైం పెంచాలి, పొడిగించాలన్నప్పుడు తప్పులేదు, అడిగారు. అది ఎంతవరకు సాధ్యం అనేది ఈ సిబిఎస్ఈ కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తన ఆలోచన విధానంగా 1 year అనేది ఇచ్చారు. సో దీన్ని ఎక్స్టెండ్ చేయండి అని అడుగుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు అవుతుందో అవుతుందని చూద్దాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి ఉండిపోతారని ఇప్పుడు కాదండి. వీళ్ళు ఏమంటారు, ఎలక్షన్ జూన్ 4 ముందు అదే మాట అన్నారు. ఎలక్షన్ రిజల్ట్ రాకముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు, వెళ్ళిపోతారు, ఇంకా రాడేమో, 4వ తారీఖున రిజల్ట్ వస్తుంది, మేమే గెలుస్తాము, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉండిపోతారు, ఇంకా రారు, ఆయన అరెస్ట్ చేస్తారు, కేసులు అవి అన్నారు. లేదండి, ఆయన వెళ్తారు కానీ ఇల్లు రాకుండా ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాకుండా ఉంటారని చెప్పి అంటారు కానీ అన్నారు సార్, రాకుండా చాలా ఉంటారు. మాట్లాడాం ప్రసాద్ గారు, వాళ్ళు అన్నా సరే, అప్పుడు మాట్లాడారు. వాళ్ళు అన్నా అయితే జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. వచ్చారు అంటే అన్నది వెళ్తారు, అవసరాల రీత్యా ఎవరైనా అవును. ఒక ఊరు వెళ్తారు, వస్తారు, జరిగితే ఇవన్నీ మనకున్నటువంటి పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, లేదా వ్యాపార సంబంధ విషయాలు ఉంటాయి. కానీ మరి సింగపూర్ లో మరి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి 5 star హోటల్స్ కానీ, ఆ పెద్ద పెద్ద బిజినెస్ అన్ని కూడా సింగపూర్ లో, మలేషియాలో ఉన్నాయని కదా. చంద్రబాబు నాయుడు గారి ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయి, సింగపూర్ లోనే ఉన్నాయి కదా. ఒక వాస్తవం చెప్తాను. వ్యాపారాలు అలాగే ఈ రోజున నారా లోకేష్ గారు, ఒక నిమిషం సార్, లేదు. ప్రసాద్ గారు, నారా లోకేష్ గారు ఇక్కడేమో ప్రభుత్వ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆయన ఎవరికి సమాచారం ఇవ్వకుండా ఒక 15 రోజులు ఎందుకు వెళ్ళాడండి అసలు? దేనికి వెళ్ళాడు? ఎక్కడ సంచరించాడు? ఎవరిని కలిశాడు? ఎవరికి డబ్బులు ఇచ్చాడు? ఈవీఎం మేనేజ్మెంట్ చేసిన వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాడు కదా, ఎందుకు ఇవ్వలా? ఇవన్నీ కూడా ఇంకా ఈవీఎంల దగ్గర ప్రజలు ఆలోచించాల. అంటే మనం కూడా ఎన్నైనా మాట్లాడొచ్చు. ఒక వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత సార్ మీరు మళ్ళీ మరి ఇలాగే ఉంటుంది. ఒక వ్యక్తి బయటికి వెళ్ళినప్పుడు ఏమో నారా లోకేష్ గారు దేనికి వెళ్ళారో మాకైతే తెలియదు, వాస్తవంగా మీకు తెలియదు, మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పనులు ఉన్నాయి అట్లా, ఏం జరిగింది ఏం చేసి ఎవరికి తెలియకుండా ఆయన సీఎం ఉన్నప్పుడే మీరు అట్లా చెబుతున్నారు. నేను అనేది ఏంటంటే, అంటే అదే కదా, ఒకరు బయటికి వెళ్ళారు కదా, వాళ్ళ మీద లేనిపోయినది అంటే మనం వేసేస్తాం. ఇంకా అంటే రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మార్పు పరిపాలన మనం చూసాం 5 సంవత్సరాలు. ఇంకా ఆయన రాజకీయం చేస్తాడు, ఎవరిని ఎక్కడ వదిలిపోడు, రాష్ట్ర రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోరు ఆయన. అంతేగాని వెళ్ళిపోతాడు, రాడు. ఆయన కేసులు ఏమైనా కొత్త, లేదా కేసులు లేనిపోనే 16 నెలలు తీసుకెళ్లి జైల్లో పెట్టారు కదా, ఆ రోజున ఏమైనా భయపడ్డాడో జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరికైనా 6 నెలలకే కదా బెయిల్ వస్తుంది. ఎంత తప్పు చేసినా 6 నెలలకి ఖచ్చితంగా బెయిల్ ఇస్తారు. ఎందుకు ఇవ్వాల బెయిల్? దేనికోసం మీరు 16 నెలలు జైల్లో ఉంచారు? ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడే వ్యక్తి కాదండి. ఆయన గారు ఒక్క నిమిషం, ఆయన 16 నెలలకే అంటున్నారు, 5 సంవత్సరాలు పెట్టారు కదండి శ్రీనివాస్ని, 5 సంవత్సరాలు బెయిల్ లేకుండా. మరి ఆయన దానికి ఏం చెప్తారు? మీరు 16 నెలలే సార్. ఒక్క నిమిషం, నేను అనేది ఏంటంటే, అది మీరు ఎవరైతే సంబంధిత ఉన్నటువంటి న్యాయవాది ఎవరున్నారో ఆ కేసులో మూలాలు మీరు కోర్టుకి చెప్పాలి కదా. ఈ వ్యక్తికి ఎందుకు 5 సంవత్సరాలు అయినా ఎందుకు బెయిల్ ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి గారికి లేరు న్యాయవాదులు. ఒక్క నిమిషం సార్,
ఎవరైతే జనపల్లి శ్రీనివాసరావు ఒక న్యాయవాది ఎవరైతే అదే సారీ లాయర్ ఎవరైతే ఉన్నారో సలీం ఆయన ముందుకు సలీం తీసుకెళ్లాలా. ఆయన అసలు కరెక్ట్ పాయింట్ ముందు జడ్జి ముందు పెడితే ఎందుకు పోయినవారు? వీళ్ళు కూడా ఆలాడిన డ్రామా మనకు కాదు. ఒక్క నిమిషం సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అదే జరిగిందేమో మరి. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే జనపల్లి శ్రీనివాసరావు కేసు ఒకటి డిఫరెంట్ ఇష్యూ, ఇది ఓన్లీ స్టేట్ కి సంబంధించి ఎంత డిఫరెంట్ అయినా అది బెయిల్ సంబంధించింది. ఈడీ అటాచ్మెంట్ సిబిఐ దర్యాప్తు జరిగింది. అదంతా సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధీనంలో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్. ఆ రోజున కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సీక్రెట్ ఆపరేషన్ ఇవన్నీ అందరూ తెలిసిందే. రాష్ట్ర ప్రజలకు తెలియదు కాదు. కానీ మేము ఒకటి చెప్తాను ప్రసాద్ గారు, ఈ రోజున జరిగినటువంటి రాష్ట్రంలో 35% వర్షం వచ్చి జనాలందరూ కూడా అతలోకతలం అయిపోయారని చెప్తా ఉన్నారు. అసలు మాక్సిమం ఇక్కడ మొన్న వాళ్ళ రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ కదా మాట్లాడింది. సిసోడి ఏం మాట్లాడాడు ఆయన? మాకు వరదకి వస్తాయి, ఫ్లడ్స్ వస్తాయని ముందుగా సమాచారం ఉంది, కానీ మేము ప్రజలకు చెప్పలేకపోయాము, వాళ్ళు ఖాళీ చేయననే అనౌన్స్మెంట్ చేయలేకపోయామని ఆయన ఒప్పుకున్నాడు క్రిస్టల్ క్లియర్ గా. అది తప్పు. లోటుపాట్లు జరిగినాయిలేండి, లోటుపాట్లు జరిగినాయి, తప్పు జరిగింది. మనం చేయాలి తప్ప లేదు మేము అక్కడ తప్పు చేయలేదు, అలసత్వం లేదు, నిర్లక్ష్యం అసలు చేయలేదు అని కాదండి. జరిగిపోయింది. నిర్లక్ష్యం ఏదైనా జరిగింది కాబట్టి ఈ నష్టాన్ని మనం ఎలాగో దాన్ని పూరించాలనే కోణంలో మనం వెళ్ళాలి. సో మీరు ఇప్పుడు లెక్కల ప్రకారం 6,800 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. దీన్ని కేంద్రం నుంచి మేము అడుగుతామని మీరు చెప్తా ఉన్నారు. సో అడగండి, 6,800 కోట్లు కాబట్టి 10,000 20,000 కోట్లు అడగండి, కేంద్రం నుంచి తీసుకురండి. అదే బుడమరకి రిటర్న్ వాళ్ళు కట్టండి, రెండు వైపులు కూడా. దాదాపుగా నాకు తెలిసి సుమారు ఒక 30 కిలోమీటర్ మేర ఉంటుందేమో నాకు తెలుసు బుడమేర నుంచి ఇది విజయవాడ అవుట్ కట్ లైన్స్ తీసుకెళ్ళడానికి. కట్టండి, 1000 కోట్లు కాదు 2,000 కోట్లు ఖర్చు పెట్టండి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోండి. అంతేగాని జరగవలసింది ముందు మనం తీసుకెళ్ళాలి. కానీ లేదు, పవర్ ప్లాంట్ అక్కడ క్లియర్ గా చెప్తా సార్, ఇవన్నీ అందరూ చెప్పినవే. ఏదైతే 1998లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి అప్పు చెప్పినటువంటి పవర్ ప్లాంట్ ఎక్కడైతే మునిగిపోతుందో, లేదు ఆ డైవర్షన్ వాటర్ వల్ల కృష్ణానదిలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుందో అని ఎవరి కళ్ళలో ఆనందం చూడడానికి మీ యొక్క ఈ గేట్లు ఎత్తిసారు. ఒకేసారి వెలగలేరు కట్ట మీద ఉన్నటువంటి ఈ గేట్లు కూడా ఏ గేట్ ఎటువైపు, ఏ గేట్లు తెరిస్తే ఏ వాటర్ ఎటువైపు ఫ్లో అవ్వాలి సార్ క్రిస్టల్ క్లియర్ గా డిజైన్ చేసినటువంటి ఆ స్ట్రక్చర్ సార్. అది అసలు మీకు ఒక నిమిషం ఆ పాయింట్ మరలా ఇంకోసారి చెప్పండి. ఏంటది? చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుందని, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వాటర్ ఎక్కువ వెళ్తుందని, అలాగే పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో బొడమేరకాట అంటే విబ్రహంపట్నంలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ అంటే 1998లో ఎప్పుడైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఆ యొక్క హక్కులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నటువంటి టైంలో ఇచ్చారు. అది వచ్చింది పవర్ ప్లాంట్. దాన్ని ఎక్కడైతే వాటర్ ఫ్లో అయ్యి 2 రోజులు ఆపేశారు, కరెంట్ కూడా అక్కడ ఉత్పత్తి అవ్వట్లేదు అని ఆపేశారు. అది వాటర్ ప్లాంట్ వైపు ఎంత నష్టం చేకూరుతుందని డైవర్షన్ చేసినటువంటి కదా ప్రసాద్. రైట్ ఒక నిమిషం. ఇప్పుడు ఇవన్నీ మనం నెక్స్ట్ రౌండ్ చర్చించుకుందాం. ఒకసారి సుధాకర్ రెడ్డి గారు ఏమన్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్ళారు కదా, గుర్తుంది కదా మీ నాయకుడు వెళ్ళింది? అవునండి, అవును. ఎందుకు వెళ్ళారు అంటే క్యాబినెట్ హోదా వస్తుంది. క్యాబినెట్ హోదా వస్తే అప్పుడు ఆటోమేటిక్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అనేది వస్తుంది. సో ఇట్లాంటి ఇబ్బందులన్నీ ఎదురవకుండా ఉండడం కోసం ఆయన ఎప్పుడు ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నించారు. తీరా కట్ చేస్తే అప్పుడు ఇవ్వలేదు కదా, కోర్టుకు వెళ్ళారు. మరి అది ఇంకా అవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన మరలా ఇప్పుడు 5 ఏళ్ళకి వెళ్ళారు. అసలు ముందు 1 సంవత్సరం ఇచ్చిన పాస్పోర్ట్ కి వెళ్ళి వచ్చేయచ్చు కదా కూతురు జన్మదినంకి. మరి 5 ఏళ్ళు గోలైంది, నాకు అర్థం కాదు. ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలన లాగా చెప్పండి ప్రసాద్ గారు. ఇప్పుడు నాకు చిన్నది అర్థం కాల అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే కేబినెట్ వస్తుంది, కేబినెట్ హోదా వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వీలవదా? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ కి దానికి సంబంధం లేదు. పాస్పోర్ట్, నేను అదే చెప్పాను. కేబినెట్ హోదా వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పాస్పోర్ట్ వస్తుంది, లేదంటే రాదంటారు, అంతేనా? రైట్, అదే సుధాకర్ రెడ్డి గారు అదే చెప్పింది. డిప్లొమాట్ పాస్పోర్ట్ విషయం అంటే
పాస్పోర్ట్ అదే ఎవరికి సార్ నేనంది డిప్లొమాట్ పాస్పోర్ట్ గా నేనంటుంది. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ గురించి అంత అంత దీనికి ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి, ప్రతిపక్ష హోదా వస్తే నాకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వస్తుంది, నేను వెళ్తా, అంత ఫూలిష్ గా ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. నేనైతే అనుకోవట్లా దానికోసం ఈయన ప్రతిపక్ష హోదా అడుగుతారని నేనైతే అనుకోవట్లా. అసలు ఓకే అది దీనికి లింక్ పెట్టదు. అది వేరే, రైట్. అది ఓకే వేరే, ఇది వేరే. కానీ ఐదేళ్ళు అయిపోయింది ఏంటి సార్. నేను అదే అన్నా, 5 సంవత్సరాలుగా రెన్యువల్ చేయండి అని అన్నారు. అది ఎంతవరకు సార్? అవుతుంది ముందు అవదు అనేది 1 సార్. year సరిపోద్ది కదా, ముందు వెళ్ళి రావచ్చు కదా అసలు. సార్ సరే, అది మనం సరిపోద్దని మీరు అంటున్నారు, సరిపోదని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. అది అవుతుందా తర్వాత అనేది వదిలేసి పెట్టుకుంటారు. ఒక నిమిషం సార్, అది అవుతుందా అవదా అనేది అప్పుడు అక్కడ లీగల్ గా ఏ రకంగా వెళ్ళాలనేది కోర్టులో న్యాయస్థానంలో ప్రకటిస్తే, లేదు ఈ 1 year ఇచ్చినటువంటి రెన్యువల్ గా మీరు వెళ్ళి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చేమో, వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడొచ్చేమో, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకుండా ఆగారు అనేది తెలుస్తుంది. కొన్ని 2-3 రోజులు పోతే తెలుస్తుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆ అమ్మాయి యొక్క పుట్టినరోజు మనకు తెలియదు, ఇప్పుడనేది నాకే తెలియదు. కానీ ఖచ్చితంగా ఆ రకంగా వెళ్ళాలనుకుంటే వెళ్తారు, చూద్దాం. కొంత కాసేపు మనం ఆగాలి, అంతేగాని రైట్. ఈ దీని చుట్టూ ఒక కథను మనం వల్లేసి ఒక స్పెక్యులేషన్స్ ప్రజల్లో తీసుకెళ్ళడం మంచిది కథనం కాదని అంటే నా ఇది ఉద్దేశం. విచిత్రం సార్, అది అందు గురించి విచిత్రమైన సిచ్యువేషన్ ఇది. అందుకని మరి ఆలోచిస్తారు కదా, విచిత్రంగా జరుగుతుంటే ఏంటంటే అలాగే ప్రసాద్ గారు, దీనికి హైకోర్టుకి వెళ్తాం అంటే మళ్ళీ, లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఒకవేళ హైకోర్టు ఈ రోజు దానిపైన వాదనలు ఉన్నాయి, ఏమన్నా కొంచెం ఎదురైతే మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఈ లోపు పిల్ల మేబీ పుట్టుక కూడా అవ్వచ్చండి. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లాయర్లు ఉంటారు, సలహాలు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఉన్నారు, అడ్వైజర్లు ఇచ్చిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, ఉంటారు కదా. సలహాదారులు ఆ లాయర్లు రకంగా ఆయన తక్కువ. మెలుగుతారు. ఇప్పుడు ఎవరైనా ఒక సలహాలు తీసుకునే ముందుకెళ్తారు, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది. తీసుకుంటారు, ఇవాళ లీగల్ అడ్వైస్ శివపార్వతి తీసుకుంటారు. గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే అసలు అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అంతా పవన్ కళ్యాణ్ అది గారు నేను నెక్స్ట్ రౌండ్ వస్తా, నెక్స్ట్ రౌండ్ వరదలకు సంబంధించి నేను ఇస్తాను, మనం మాట్లాడదాము. సో ఓవరాల్ గా మీరు చెప్పుకొచ్చేది ఏంటి అంటే, ఎలా చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కోర్టుకు వెళ్ళటం తప్పేం లేదు సార్, తప్పని అనట్లేదే. కానీ 5 ఏళ్ళు ఎందుకు, ముందు వెళ్ళి రావచ్చు కదా అని అది చెప్పేసి హక్కులు కాదు కదా, అదే ఆయన హక్కు అండి, ఫండమెంటల్ రైట్స్. అది నేను దానికి ఫండమెంటల్ కాదనట్లేదు. రైట్స్ గురించి మన హక్కుల గురించి లేదు తప్పే ఉంది. లేదు, నేను దాని గురించి ఏం కాదనట్లేదు.